అందరికీ నమస్కారం అండి। ఈ రోజు మన ఛానల్లో గోరింటాకు ఎర్రగా పండాలంటే ఏం చేయాలో అలాగే గోరింటాకుతో సులభంగా డిజైన్స్ ఎలా పెట్టుకోవాలో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి। అలాగే గోరింటాకుతో పెట్టుకునే కొన్ని డిజైన్స్ ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి। ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। గోరింటాకు అంటే ఇష్టపడని ఆడవారంటూ ఉంటారా? గోరింటాకు అంటే ఏ మహిళకైనా చాలా ఇష్టము। ఎర్రగా పండిన గోరింటాకు చేతులు అసలు ఎంత అందంగా ఉంటాయి కదండి। ఏం వేస్తే గోరింటాకు ఎర్రగా పండుతుందో కొన్ని చిట్కాల ద్వారా తెలుసుకుందామండి। గోరింటాకుని ఇలా ఆకుల్లాగా తెంపేసి పెట్టుకున్నానండి। దీంట్లో పుల్లలు లాంటివి లేకుండా ఏరుకొని పెట్టుకోవాలి। పుల్లలు ఉన్నట్లయితే ఆకు అనేది మెత్తగా మెదగదండి। మన అమ్మమ్మల కాలంలో రోట్లో వేసి రుబ్బేవాళ్ళండి। ఇప్పుడు మనకు ఆ వీలు లేదు కాబట్టి మిక్సీలో కూడా ఎర్రగా పండేలాగా చేసుకోవచ్చండి। నేను గోరింటాకు ఎర్రగా పండేందుకు పుల్లని మజ్జిగ వాడతానండి। మజ్జిగ పుల్లగా ఉండేలాగా చూసుకోవాలి। దీంతోపాటు చింతపండు కానీ నిమ్మకాయ కానీ వాడతానండి। ఇవి కాకుండా ఎర్రగా పండేటందుకు తమలపాకు కానీ ఒక్కలు ఉంటాయి కదండి, ఒక్కలు కానీ వాడుకోవచ్చు। చింతపండు అనేది నిమ్మకాయ సైజ్ అయితే సరిపోతుందండి। నేను ఇందులోకి మజ్జిగ నిమ్మకాయ మాత్రం వాడతానండి। ఎందుకంటే ఈ గోరింటాకు పేస్ట్ ఒకవేళ మిగిలిపోతే నేను దీన్ని జుట్టు కూడా వాడతాను। నేను చెప్పిన ఈ 5 ఐటమ్స్లో ఏ వేసినా మనకు ఈ గోరింటాకు అనేది చాలా ఎర్రగా పండుతుందండి। పెరుగు నిమ్మకాయ జుట్టు కూడా మంచిది కాబట్టి నేను ఈ విధంగా వాడతానండి। మీకు ఇష్టమైతే చింతపండు కానీ తమలపాకు కానీ ఒక్కలు కానీ ఏదైనా వేసుకోవచ్చు। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి। ఈ మిక్సీ జార్లోకి నేను గోరింటాకు అలాగే మజ్జిగ నిమ్మరసం పిండేస్తున్నానండి। దీన్ని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి। మెత్తగా ఉంటేనే మనకు డిజైన్ అనేది ఈజీగా పెట్టొస్తుంది। మనకు మెత్తగా మెదకపోతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు। ఇక్కడ నాకు మిక్సీ అయిపోయిందండి, చాలా మెత్తగా అయిపోయింది। ఇలా మెత్తగా చేసుకుంటేనే డిజైన్ అనేది బాగా వస్తుంది। ఇలా ఉండాలండి మెత్తగా। నేను ఈ బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నప్పుడే చూడండి నా చెయ్యి ఎంత ఎర్రగా పండిందో। కాసేపటికే చాలా ఎర్రగా పండిందండి। ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి। ఇప్పుడు డిజైన్ పెట్టేందుకు ఒక సన్నని పుల్ల తీసుకోవాలండి। చీపురు పుల్ల కానీ అగరబత్తి పుల్ల కానీ తీసేసుకుంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు। డిజైన్ పెట్టుకుంటేందుకు మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ యొక్క అవుట్లైన్ని చేతి మీద గీసుకోవాలండి పెన్నుతోటి। అలా అవుట్లైన్ గీసుకుంటేనే మనకు డిజైన్ అనేది ఈజీగా పెట్టేసుకోవచ్చు। నేను ఈ డిజైన్ పెట్టుకుంటున్నానండి। దీనికోసం ఒక సన్నని పుల్లను తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి। ఎప్పుడైనా గోరింటాకు మెత్తగా పేస్ట్ లాగా చేసినట్లయితే డిజైన్ పెట్టుకోవడం చాలా ఈజీ అయిపోతుందండి। డిజైన్ అనేది పూర్తిగా పెట్టేసుకున్నానండి। చూడండి ఎంత బాగా వచ్చిందో డిజైన్। మీ ఇష్టమైన డిజైన్ని ఇలా పెట్టేసుకోవచ్చు। దీన్ని నేను 2 అవర్స్ ఉంచుకున్నానండి, కొంచెం ఆరిపోయినట్టు అయింది। ఇప్పుడు దీన్ని తీసేసి చూపిస్తాను మీకు। ఇంకా కొద్దిసేపు ఉంచేసుకోవాలంటే ఉంచుకోవచ్చు। బాగా ఎర్రగా పండిపోతుందండి, కొద్దిగా అయినాక అది బ్లాక్ అయిపోతుంది, అందుకే నేను 2 అవర్స్ ఉంచుకుంటాను। చూడండి అది తీస్తుంటే రెడ్గా ఎలా కనిపిస్తుందో। బాగా ఎర్రగా పండిపోయి నా డిజైన్ చాలా సూపర్గా కనిపిస్తుందండి। నా డిజైన్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। దీంతో పాటు ఇంకొన్ని డిజైన్స్ మీకు షేర్ చేస్తున్నానండి।
ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.